అందరికీ నమస్కారం అండి. నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, ఈరోజు మరొక అంశంతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం పేరు భక్తి మాత్రమే ముఖ్యం. ఒకసారి మనకు అర్థం లేని ప్రశ్నలు ఎదురవుతుంటాయి. పూజా నియమాలు తెలుసుకోవడం మంచిదే, కానీ పూజలో దొర్లుతున్న తప్పులు సవరించుకోవడం మంచిదే. కానీ వాటి కోసం పూజనే మానవేయటం తప్పు. దేవుడు ఎంత కారుణ్యమూర్తో చూడండి. భక్త కన్నపై పెట్టిన నైవేద్యం ఏమిటి? జింక మాంసం. ఆయన భక్తితో పెట్టిన నైవేద్యాన్ని కాబట్టి దేవుడు స్వీకరించాడు. కానీ దేవుడు, ఛీ నీజుడా, నీకు ఏమి నైవేద్యం పెట్టాలో తెలియదు, నువ్వు స్నానం చేసావా, ముందు విభూది కూడా పెట్టుకోలేదే, దూరం జరుగు అనలేదు. పరమ సంతోషంతో స్వీకరించాడు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది అందరినీ జింక మాంసం పెట్టమని కాదు, శివుడికి జింక మాంసం ఇష్టమని కూడా కాదు. నువ్వు భక్తితో ఏది పెట్టినా భగవంతుడు స్వీకరిస్తాడనే అర్థాన్ని గ్రహించండి మిత్రులారా. అదేవిధంగా గజేంద్ర మోక్షంలో గజరాజు ప్రాణం పోతున్న సమయంలో స్వామివారిని పిలిస్తే వైకుంఠం నుండి పరిగెత్తుకొని మరీ వచ్చాడు. పైగా తను నిత్యం ధరించే శంకుచక్రాలను ధరించకుండా లక్ష్మీదేవికి కూడా చెప్పకుండా వచ్చి రక్షించాడు. అంతేగాని నీ చిన్నప్పటి నుంచి ఒక్కసారి కూడా పూజ చేయలేదు, ఈ 50 వేల్లో మాత్రమే నేను నీకు గుర్తు వచ్చానా, నువ్వు చావు అనలేదు. ఆపదలో ఉన్నవాడిని, ఆర్తితో పిలిచిన వాడిని, నువ్వు తప్ప వేరెవరు లేరు, నువ్వే సంపూర్ణ శరణాగతివే అని శ్రీహరి నిన్ను కాపాడటానికి ఏ రూపంలో అయినా సరే, ఏ సమయంలో అయినా సరే వచ్చి కాపాతాడు. అదే ఆయన నైజం. మరి ద్రౌపది హస్తాభరణలో కూడా నిండు సభలో రక్షించేవారెవరు లేనప్పుడు, ఇతరులెవరు తనకు అండలేనప్పుడు అన్న శ్రీకృష్ణ అంటే వెంటనే వచ్చి వస్త్రాలు ఇచ్చి రక్షించలేదా? తర్వాత వస్తాను, అప్పటి వరకు నన్ను తలుచుకోనని చెప్పలేదే? భక్తితో స్వామి నువ్వే తప్ప నన్ను రక్షించేది ఎవరూ లేరని శరణి వేడితే తప్పకుండా ఏదో రూపంలో స్వామి పలుకుతాడు. ఇక్కడ మనకి కావాల్సింది సంపూర్ణ భక్తి మాత్రమే. అలాగే పూజ చేసేటప్పుడు ఎన్ని ఒత్తులు వేయాలి, అవి ఏ దిక్కుకు తిప్పాలి, ఏ నూనెతో వెలిగించాలి అంటూ పూజా ప్రారంభంలోనే 1,00,000 ప్రశ్నలతో మొదటిలోనే ఆగిపోతే ఇంకా మనం ఎప్పుడు ప్రార్థించాలి, ఎప్పుడు ఆయనకు శరణాగతులు అవ్వాలి? అందుకే ఒకటి గుర్తుపెట్టుకోండి మిత్రులారా, స్వామికి కావాల్సింది భక్తి తప్ప హంగులు ఆర్భాటాలు కావు. ఏదైనా పూజలోనైనా వేరే ఏదైనా కార్యక్రమంలో అయినా చిన్న చిన్న తప్పులు దొరికితే స్వామి ఏదైనా తెలియక తప్పు చేస్తే క్షమించు తండ్రి అంటే ఆయన చిరునవ్వుతో మన్నిస్తాడు. అలా అని తెలిసి కూడా తప్పు చేసి దాటేద్దాం అనుకుంటే గనక ఆ పనులు మాత్రం దేవుడి ముందు కుదరవు. ఎందుకంటే సర్వవ్యాప్తుడైన అతని ముందు ఏది దాయటం కుదరదు. ఓకేనండి, ఈ అంశం మీకు నచ్చిందా? నచ్చితే వేరే వాళ్ళు కూడా తెలుసుకుంటారు, వాళ్ళకు కూడా షేర్ చేయండి. చూస్తూనే ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ మిత్రులారా. మరొక అంశంతో మీ ముందుకు వస్తాను.